24వ చదువుతావు నాన్న. అపోస్తుల కార్యములను మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక చాలు, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఆయన బంధించలేకపోయింది. మరణం ఆయన ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. కాబట్టి యేసు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాడు, ఆయన జీవము గల దేవుడు. ఇప్పుడు జీవము కలిగిన దేవుడు ఆయన లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు? కొన్ని మాటలు చదివి ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందాం. నాతో కలిసి రండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి. ఆయన లేచిన తర్వాత ఆయన ఏం చేశాడు? అపోస్తుల కార్యము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనము. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన లేచిన తర్వాత అనేక మందికి అగుపడుచు వారికి ఈ నేర్చేసుకున్నాడంటే కనపరుచుకున్నాడు. ఏం చేశాడు? కనపరుచుకున్నాడు. ఇలాగ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తూ 9వ వచనము, ఈ మాటలు చెప్పి వారు చూచుచున్నగా ఆయన అహరోనమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయిను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచిచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. ఏ రీతిగా మీ ఎదుటి నుండి వెళ్ళెను ఆ రీతిగానే ఆయన మరలా వచ్చెను. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినముల వరకు అనేక మందికి అగుపడిన తరువాత ఆయన అహరోనుడై మేఘాల మీద పరలోకమునకు కొనుపోబడుతున్నప్పుడు దేవదూతలు ఇస్తున్న సాక్ష్యము, ఆయన మీ యొద్ద నుండి ఏ రీతిగా మీరు ఆయన వెళ్ళుట చూచితురో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చాను. మంచి పాట రాశాడు దైవజనుడు. యేసు మరలా వచ్చెను తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు మరలా వచ్చెను చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వస్తునని చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వస్తునని. యేసు ప్రభువారు మరలా వస్తాడు. ఈ మాట ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. అక్కడున్న గలిలయ మనుషులు ఆయన పరలోకమునకు ఆహ్వానమైపోతున్నప్పుడు వారు చూస్తున్నారు. వాళ్ళతో కూడా దేవదూతలు చెప్తున్నారు, మీ దగ్గర నుండి పరమునకు కొనుపోబడిన ఈ యేసు ఏ రీతిగా వెళ్ళెనో ఆ రీతిగా మరలా ఆయన తిరిగి వస్తాడు. ఏ రీతిగా వెళ్ళెనో ఆ రీతిగా ఆయన మరలా వస్తాడు. దేవుని మాటలు చదువుతున్నాను. లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం చదువునానా. ఈ సంగతులకు, ఏ సంగతులకు? యేసు లేచిన సంగతులకు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన సంగతులకు ఎవరు సాక్షులు? మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? అప్పుడు వాళ్ళ సాక్షులు, ఇప్పుడు మనము సాక్షులు. ఎందుకు సాక్షులం? ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట వలన ఆయన ఏమి చేశాడు
అనంటే అనేక మందికి అవుపడమే కాదు, ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచుట వలన, ఆయన తన స్వరక్తం ఇచ్చుట వలన, ఆయన తన రక్తము వలన తన సంఘమును కన్నాడు. తన రక్తము వలన ఎవరిని కన్నాడు? తన సంఘాన్ని కన్నాడు. తన స్వరక్తం ఇచ్చి తను సంపాదించుకున్నాడు. ఎవరిని? సంఘాన్ని. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన ఏమి జరిగింది అనంటే సంఘము ఏర్పడ్డది భూమి మీద. సంఘం వచ్చింది ఆయన పునరుద్ధానుడు అవుట వలన. అందుకు ఆయన ఈ విధంగా దేవుని యొక్క మాటలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యం 20 అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఇది. చాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఆయన పునరుద్ధానుడై లేచుట వలన జరిగిన కార్యం ఏంటంటే సంఘం వచ్చింది. తన రక్తము ద్వారా కడగబడిన ప్రజలు ఏర్పడ్డారు. భూమి మీద ఒక సంఘము ఏర్పడ్డాది. ఆయన ప్రాణం పెట్టుట వలన, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన ఆయన బిడ్డలు భూమి మీద ఏర్పడ్డారు. ఆయన సంఘము. అందుకు బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1, ఆయన తన బలాతిశయము చేత మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, ఉంచి చాలు. కాబట్టి ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా ఇన్ని కార్యాలు జరిగాయి. సంఘము ఆయన సంఘానికి ఆధిపత్యం వహించినటువంటి వాడు, శిరస్సు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఎవరిది సంఘము అంటే యేసుక్రీస్తు వారు ఈ సంఘము కొరకు ఏమిచ్చాడు? రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ మాటలు చెప్తున్నాడు. గలిలీ మనుషులారా, మీ యొద్ద నుండి యేసు ఏ రీతిగా మేఘారుడై పరలోకమునకు వెళుతున్నాడో ఆ యేసు తిరిగి రాబోతున్నాడు. దానికి ఎవరు సాక్షులో తెలుసా? మీరే. ఎవరు సాక్షులు? మీరు సాక్షులు. ప్రభు మరణ పునరుద్ధానములో, ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందిన మనము ఆయన మరణ పునరుద్ధానమును ప్రకటించినట్టు వారమే ఉన్నాం. దానికి ఎవరు సాక్షులు? మనం సాక్షులం. కింద దేవుని యొక్క మాటలు చదువుతున్నా. లోకాసు వార్త 24వ అధ్యాయం. దానికి మీరే సాక్షులు, దానికి మీరు సాక్షులు. ఇదిగో పంపుచున్నాను, మీరు పైనుండి పట్నంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ఎంత గొప్ప సంగతి! ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన? ఆయన ఏ ఊరి నుండి వెళ్ళిపోయాడు పరలోకానికి? బేతనీయ. ఆయన విలేజ్ నుండి వెళ్ళాడు, పట్టణం నుండి కాదు. బేతనీ చిన్న గ్రామం, కుగ్రామం. ఆ గ్రామం నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అరే, ఎందుకు వెళ్ళాడు? ఆ ఊరి నుండే ఎందుకు వెళ్ళాడు? బేతనీ అంటే ఆయనకి చాలా ఇష్టం. బేతనీలో ముగ్గురు ఉన్నారు, మార్త, మరియా, లాజరు. వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన వెళ్ళిపోయాడని సంగతి వీళ్ళకి తెలియకపోతే వీళ్ళు మళ్ళీ ఎదురు చూస్తుంటారు, సాయంకాలం మనిషికి యేసుప్రభు వస్తాడు ఏంటని. అందుకనే ఆ విలేజ్ ఎంచుకున్నాడు. అక్కడి నుండి ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే
ఆరణుడయ్యాడు. అక్కడ చూస్తున్న ప్రజలందరూ చూస్తుండగానే ఆయన మేఘముల మీద ఏం చేయబడ్డాడు? కొనుపోబడ్డాడు. మేఘముల మీద కొనుపోబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నావు నాన్న. ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావములతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుడై వచ్చుట చూచి. నెంబర్ 1, ఆయన ఏ రీతిగా వెళ్ళినో ఆ రీతిగానే వస్తాడు. ఆయన ఏ రీతికి వెళ్ళాడు? మేఘముల మీద ఆయన ఏం చేయబడ్డాడు? కొనుపోబడ్డాడు. ఒకరోజు రాబోతుంది ఆయన మేఘాల మీద తిరిగి రానే ఉన్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులని చాలు మేఘాల మీద ఆయన వస్తాడు. కారణం మేఘము ఆయన ఏం చేసింది? కొనిపోయింది. మేఘాల మీద వచ్చినప్పుడు బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాట, ఆయన ఒకసారి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన శరీరం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. ఆయన రెండోసారి వస్తున్నప్పుడు మరలా ప్రాణం ఇవ్వడానికి రాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆయన మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టు. ఏ గోత్రముల వారు? అది ఏ జాతేనే కావచ్చు, అది ఏ గోత్రమేనే కావచ్చు, ఆయన ఏ వ్యక్తి అయినా కావచ్చు. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడకుండా విడవబడితే, యేసు రక్తము చేత పాపములన్నీ కడుక్కోకుండా భూమి మీద విడవబడితే ఆ మనిషి పరిస్థితి ఏంటంటే భూమి మీద విడవబడతాడు, కొనుపోబడడు. నీ పాపములు అలాగ నీ హృదయంలో ఉంచుకుంటే, నీ పాపములు, నీ అపరాధములు, నీ అవిధేయత, నీ దోషము యేసు రక్తము చేత కడుక్కోకుండా నువ్వు అలాగ భూమి మీద బ్రతికి అలాగ జీవించి నీ కాలాన్ని గడిపితే ఒకరోజు యేసు రాబోతున్నాడు. నీ పాపములతో అలాగ నీ ఉండిపోతే భూమి మీద ఆయన వచ్చినప్పుడు నువ్వు విడవబడతావు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట, విడువబడినట్టు వాడి పరిస్థితి బహుఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకు బైబిల్ చెప్తున్న మాట, ఈ భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? అయ్యో, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినట్టు వారు అందరూ కూడా ఏం చేయబడ్డారు? పైకి ఎత్తబడ్డారు. సంఘము ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది. ఎత్తబడిన గుంపులో ఉండాలి సంఘమేకము. ఏ సంఘంలో ఉండాలా? ఎత్తబడిన సంఘములో. అన్నా, నేను 90 కేజీలు ఉన్నాను, వెళ్తానో లేదో అదే నీకు అనవసరం. నీ కేజీలు నువ్వు లెక్కేసుకోకు. ఆయన వచ్చినప్పుడు నువ్వేమైపోతావు? ఎత్తబడతావు, మార్పు చెందుతావు. బైబిల్లో ఆ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము కానీ నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబోర మ్రోగగానే మార్పు చెందదమని. చాలు, కడబోర మోగుతుంది, వెంటనే ఏమైపోతాం? మార్పు చెందుతాం. ఎలాగ మార్పు చెందుతాం? బైబిల్లో ఈ మాటలేకం రాబడ్డాయి. పొలములు ఇద్దరు పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు.
ఒక మంచం మీద ఇద్దరు నిద్రపోతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. తిరగలు ఇద్దరు ఇసురుతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? విడువబడిన గుంపులోనే, ఎత్తబడిన గుంపులోనే. చర్చికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఏ గుంపులో ఉంటావు? లాస్ట్ గుంపులో ఉంటావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అనగానే ఆమెనని గట్టిగా అంటావు. అప్పుడు పాస్టర్ గారు అనుకో, వచ్చిందా, రాలేదనుకో. ఏ గుంపు నీది? ప్రభు తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించాడు, నిన్ను కొన్నాడు. నువ్వు ఆయన సొత్తు, ఆయన బిడ్డవు. నువ్వు ఆయన చెప్పినట్లు చేయవలసిన బాధ్యత అనేది నీకుంది. నువ్వు సాక్షివు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఈ సంఘటనలన్నిటికీ ఎవరు సాక్షులు? మీరే సాక్షులు అన్నాడు. ఏది, ఏ గుంపులో ఉన్నావు? ఆయన అంటున్నాడు, మేఘారుడై నేను వస్తున్నాను. వస్తే విడువబడితే పరిస్థితి ఎటువంటిదో తెలుసా? రొమ్ము కొట్టుకొని గుండెలు బాదుకుంటాయో. మా అమ్మగారు వెళ్ళిపోయారే, అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోయారే. ఈ తల్లి ఆ బిడ్డ కొరకు ఎంతో కన్నీరు కార్చింది. ఆయన రా మందిరానికి, అమ్మా రా మందిరాన్ని ప్రేమించు. యేసు రక్తం చేత కడగబడు. ఈ జీవితం కాదు నాయన. ఎన్నిసార్లు ప్రాధాయపడుతున్నా నీకు ఇది అర్థం కాదు. విడవబడితే ఎంత భయంకరమైనదో తెలుసా? కొన్ని మాటలు చదువుతున్నాను రండి. ప్రకటన రాసిన గ్రంథం. ఒకవేళ భూమి మీద విడవబడితే భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. 6వ అధ్యాయము 13వ వచనము ప్రకటన గ్రంథం. పెద్ద గాలి చేత ఊగలోడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములో తప్పెను. భూరాజులు, గనులు, సారాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహంలోను, బండ బీటల్లోను, సందుల్లోను దాగుకొని సింహాసనాసీనమని ఎక్కుయు, గొర్రెపిల్ల ఎక్కుయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళగలిగినట్టు వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి, ఆయన గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతో బండలతో. ఆ రోజు మరణం వెతుకుతావు, మరణం దొరకదు. ఈరోజు మరణం అంటే భయము, ఆ రోజు మరణం వెతుకుతావు. కొండలతోటి, బండలతోటి, పర్వతాలతోటి చెప్తున్నారు ఏటని, మీరు మా మీద పడిపోండి, మేము ఏమైపోతాం? చచ్చిపోతాం. ఏ గృహంలోనికి వెళ్ళినా సరే మరణం దొరకదు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, గొర్రె పిల్ల అనగా యేసు క్రీస్తు వారి యొక్క ఉగ్రతను దినము నుండి మమ్మల్ని తప్పించిన వాడు ఎవడో? తల్లి జాడ పిల్ల కలేక, పిల్ల జాడ తల్లి కలేక, తల్లి జాడ పిల్ల కలేక, పిల్ల జాడ తల్లి కలేక. భయంకరమైన దినం అది. తల్లి జాడ తెలీదు, పిల్ల జాడ తెలీదు. చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు అయిపోతారు. ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే, నీ బొందులో ప్రాణం ఉంటుండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయం ముందు విశ్వసించు. నేను బ్రతిమలాడుతున్నాను. నువ్వు విడువబడితే భయంకరమైన పరిస్థితి. ఆయన ఏ రీతిగా వెళ్ళాను అదే రీతిగా వస్తాడు. నెంబర్ 1, ఆయన ఏ రీతికి వెళ్ళాడు? మేఘారుడై వెళ్ళాను. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకములో నుండి ప్రభువు దిగువచ్చెను. నెంబర్ 1, ఆయన ఆకాశ మేఘరుడై వచ్చెను. నెంబర్ 2, ఆయన పరలోకములో నుండి దిగి వచ్చెను. ఎక్కడి నుండి వచ్చిన ఆయన?
పరలోకములో నుండి. ఎక్కడి నుండి వస్తున్నావు యేసయ్యా అని అడిగితే పరలోకములో నుండి ఆయన దిగి వస్తాడు. పరలోకం నుండి ఎందుకు వస్తున్నాడు? పరలోకములో నుండి మధ్యాకాశానికి వచ్చి సంఘమును మధ్యాకాశములో ఆయన ఏం చేస్తాడంటే కొనిపోయి కలుసుకుంటాడు. మధ్యాకాశములో సంఘము 7 ఏండ్ల విందు. పరిశుద్ధులకి ఎన్ని ఏండ్లు? 7 ఏండ్ల విందు. సంఘాన్ని ఆయన కలుసుకోబోతున్నాడు. అక్కడ మధ్యాకాశము. గొర్రె పిల్ల పెండ్లి విందు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనము చదువుతావునా? ప్రకటన గ్రంథం 19వ శబ్దమును ఏలుచున్నాడు. గొర్రె పిల్ల వివాహత్య సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను ఏడ్ చేసుకోవాలా? అది సంఘము ఏడ్ చేసుకోవాలా? సిద్ధపాటు. ఆయన ఏ రీతికి వెళ్ళాను? ఆయన మేఘారుడై వెళ్ళాడు. ఆయన మేఘారుడై తిరిగి వస్తున్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళాడు. ఆయన పరలోకములో నుండి తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు సంఘం ఏమవ్వాలా? సిద్ధపడి ఉండాలి, రెడీగా ఉండాలా, సిద్ధంగా ఉండాలా. ఎవరిని ఎదుర్కోవడానికి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఎదుర్కోవడానికి. సంఘము యేసు ప్రభు వారి పెండ్లి కుమారుడైతే సంఘము పెండ్లి కుమార్తె వధువు. వధువు ఎలాగా అలంకరింపబడాలి చెప్పు? వధువు ఎలాగా అలంకరింపబడాలా? ఏ యొక్క బంగారు ఆభరణాలతో అలంకరించుకోవాలి చెప్పునా? ఎన్ని ఆభరణాలు, ఎన్ని అలంకరణలో చెప్పమ్మా, ఎన్ని విధాలుగా అలంకరించుకోవాలో. అదే పరిశుద్ధమైన అలంకరితులై ప్రభునేమవ్వాలా? ఎదుర్కోవాలి. ఏ వస్త్రాలట? నిర్మలమైన వస్త్రములను ధరించుకోవాలి. ఏ వస్త్రములు అవి? ఆ వస్త్రాలు ఎలాగొస్తాయి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 వచనములో వాక్యమును ఉతక స్నానము చేత బట్టలు ఏం చేస్తారు? ఉతుకుతారు. దేని చేత? వాక్యము చేత. వాక్యము చేత అలంకరింపబడితే కానీ ఎక్కడికి వెళ్ళలేము. పరలోక రాజ్యాన్ని ప్రభువుని ఎదుర్కోవాలి. అలంకరింపబడిన అనుభవం ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలా. దేవుని మందిరానికి ఎన్నటన్నిటికీ ఏటి అనుకోవాలము? పరిశుద్ధతయే అనుకోవాలి. పరిశుద్ధత అనేది చాలా అవసరం. ప్రభు పరలోకములో నుండి దిగి వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఆయన మధ్యాకాశములో ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఎత్తబడిన గుంపులో ఉండాలి. ఎవరు? సంఘం. ఎత్తబడిన గుంపులో సంఘం ఉండాలంటే వాక్యము చేత సంఘం ఏడు చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలి, పవిత్రత పరచబడాలి. అది కలంకమైనను, ముడతైనను, డాగైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన ఏ సంఘం అట? మహిమ కలిగిన సంఘముగాను ఉండాలి. అబ్బా, ఎంత గొప్ప సంగతి. కాబట్టి ప్రభు వస్తున్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, అనేక మందికి అగుపడిన తర్వాత, అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణుడైన తర్వాత ఆయన చెప్తున్న మాట, గలిలీ మనుషులారా, మేఘారుడై మీ యొద్ద నుండి కొనుపోబడిన యేసు ఏ రీతిగా మేఘారుడై వెళ్తున్నాడో అదే రీతిగా తిరిగి ఆయన వస్తాడు. 1, 2 ఆయన పరలోకములో నుండి వస్తాడు. ఆయన ఎక్కడి నుండి వస్తాడు? పరలోకములో నుండి ఆయన వస్తాడు. 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఏడు చేయడు? ఆలస్యం చేయడు. ఏం చేయడు? ఆలస్యం చేయడు. కాలము బహు కొంచెంగా ఉన్నది, వస్తున్నట్టు వాడు ఏడు చేయలేదు, ఆలస్యం చేయడు. చాలా కొద్దిగా ఉంది. కాలము కొంచెమని అపవాది ఎరిగి వాడు తన పనిని ఏం చేస్తున్నాడు? దేవుని పనిని పాడు చేస్తున్నాడు. తన పనిని తాను అతి వేగముగా
చేస్తాం. అందుకు బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, కాలము బహు కొంచెముగా ఉన్నది. క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. కాలము కొంచెము సమయంలో కొందరు తమ యొక్క సొంత పనులలో ఏమైపోయారు? మునిగిపోయారు. తమ సొంత పనులే చేస్తున్నారు. ప్రభు పనిని చేసినట్టు వారు తక్కువ. రండి, అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. కాలము కొంచెముగా ఉన్న సమయంలో ప్రభు పని చేసినట్టు వారు లేరట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, అందరూ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములో చూడరు. అందరూ ఎందులో మునిగిపోయారు? సొంత కార్యాలు. కాలము కొంచెంగా ఉన్నప్పుడు ఎటువంటి పనుల్లో వీళ్ళు ఉన్నారు? పెళ్లి చేసుకుంటున్నారు. ఎటు చేస్తున్నారట? పెళ్లి చేసుకుంటున్నారు. కాలము బహు కొంచెముగా ఉన్నదని వారు పెళ్లికి పడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? లోక సంబంధంగా వారు నారు నాటుతున్నారు, ఇళ్లను కట్టుకుంటూ ఉన్నారు. అంతేకాదు ప్రభు పని చేసినట్టు వారు కారు. బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడ దేవుని మాటలు చదువుతున్నారు. కాలము బహు కొంచెంగా ఉన్నప్పుడు జనులు తినుతూ త్రాగుచ్చు, పెండ్లాడుచు, పెండ్లికి పడుచున్నారు. చదువుతున్నాను, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఎలాగున్నదంటే పరిస్థితి. లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 26 వచనం, నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవాహు వారిలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచ్చు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వండి. అంతలో ఏమొచ్చింది? అంతే. తినటం. యేసుప్రభు కార్యాలు ఎవరు చేస్తారు? యేసుప్రభు పని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు యేసుప్రభు పని? పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన చేస్తాడు కదా. అర్థమవుతుందా? ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన అంటున్నాడు, గలిలీ మనుషులారా, మీ యొద్ద నుండి కొనుపోబడిన యేసు ఏ రీతికి వెళ్ళాను అదే రీతిగా వస్తాడు. 1. 2, ఆయన పరలోకమునికి వెళ్ళాడు కాబట్టి పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. 3, ఆ వచ్చుచున్నంటి వాడు ఆలస్యం లేదు. లేశమైనను జాగు చేయడని సీయోను పాటల పుస్తకంలో మంచి పాట రాశాడు. లేశమైననంటే లేటు లేకుండా ఒక్క క్షణము కూడా ఏటవడైనా ఆలస్యం. నువ్వు మందిరానికి రావడం ఆలస్యం చేయొచ్చేమో, ప్రభువు మాత్రం ఏం చేయడు? ఆలస్యం. మందిరానికి రావడానికి ఎవరు ఆలస్యం చేస్తారు? మనము. అమ్మా 10 గంటలకు ఆరాధన, 10 నుండి 10:30 దాకా చేస్తాం, ప్రార్థన చేస్తాం. కరెక్ట్గా ఇప్పుడు 10:30 అప్పుడైనా వచ్చి తల్లి, ఈ టైం అప్పుడు 10:30 అప్పుడు అలాగే నాన్నయ్య అని అంటావు. కరెక్ట్ 8 గంటలకు వచ్చేస్తా, 12కి వచ్చేస్తాను. అబ్బా ఎంత గొప్ప సంగతి. నువ్వు ఆలస్యం చేయొచ్చు మందిరానికి, కానీ ఆయన ఏం చేయడు? లేట్ చేయడు. ఆయన వస్తే నీ తన పరిస్థితి అట. ఒకవేళ ఆయన 10:30కి వచ్చాడు అనుకున్నా, అప్పుడేం పరిస్థితి? అన్న ఒకసారి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అన్న లేటుకి వెళ్తే మొదటిసారి అట మందలిస్తాడట అన్నాల మీద కూడిన ఆ అధికారి, లేటుకు వచ్చా ఇది పద్ధతి కాదని. 2వసారి కొంచెం కోపం అవుతాడు. 3వసారి మెమో ఇస్తాడు. అంతే కదన్నా? ఖచ్చితంగా పాస్టర్ గారు మెమో ఇవ్వటానికి, పాస్టర్ గారికి మీరు మెమో ఇవ్వడానికి సిద్ధంగా. ఆయన లేట్ చేయడు, ఆయన ఆలస్యం చేయడు. ఆయన వచ్చేస్తున్నాడు అంతే. ఆయన చెప్పినవన్నీ భూమి మీద 100% ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు, కరువులు, అంతేకాదు భూమి ఏకం కూడా ఎలాగుంటుంది? నిర్మలంగా ఉంటుంది. అందరూ తినచ్చు తాగొచ్చు, అంతే, పెండ్లాడుచు పెండ్లి. ఇదే ఇప్పుడు భూమి మీద ఉన్న గోలాక ఇదే. ఏటి? తినడం, తాగడం, పెండ్లాడటం, పెండ్లికి. ఇదే. ఇంతలోనే ఆయన అనుకున్న విధంగా ఆయన వచ్చేస్తాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? బైబిల్ ఒక చక్కని మాట ఉంటుంది. లోకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుతావు నాన్న.
ఉమ్. నా మాటలు ఏమాత్రము గతించవు. మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎలాగొచ్చేద్దట? అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అకస్మాత్తుగా అంటే సడన్గా, అంతే, ఇక తెలీదు. అప్పుడు డేవిడ్ పాస్టర్ గారు శుక్రవారం ప్రార్థనకు వస్తాడేమో అని మీరు చూస్తుంటారు, ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకేంటి చూడండి, ట్రైన్కి టైం అయిపోయింది, ఇంకా ఇంకేం ట్రైన్. ఆయన వచ్చేసినప్పుడు ఏ సినిమా చూసుకొని నువ్వు అలాగన్నావు, అక్కడ ఉండిపోతావు. ఇంకేంటి, నేను వచ్చినప్పుడు పర్వాలేదు, నేను ఇంటికి వచ్చినప్పుడు చూసినా పర్లేదు, నేనేటి అన్ను. ఎందుకనంటే నేను ప్రార్థనకు వస్తున్నాను. ఇంకా ఆయన వచ్చినప్పుడు నీ తన పరిస్థితి ఏంటి? రాత్రి ఎవరింటికి వెళ్తున్నప్పుడు పిల్లలు దబా పారిపోతాను. నేను వస్తేనే నువ్వు పారిపోతే మరి ఆయన వస్తే ఎక్కడ నిలబడతావు? ఎట్నైనా ఆయన వస్తే ఎక్కడ స్థలమేది? ఆయన అడుగుతున్నాడు, నువ్వు సిద్ధమేనా? నేను ఒకసారి నీ కొరకు, నీ పాపం కొరకు, నీ అవిధేయత కొరకు వచ్చి నేను చనిపోయాను. అందుకు మరలా నేను రాను, నీ కొరకు ప్రాణం పెట్టడానికి రాను. మరలా నేను వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు మరలా 7 మాటలు మళ్ళీ చెప్పుకుంటాడని ఆయనకు బాగా తెలిసేమో. ఇదే కంటిన్యూషన్ చేసేస్తారు వీళ్ళు. మళ్ళీ రెండోసారి వస్తాడు యేసుప్రభు, మళ్ళీ చిన్నపత్రం మరొక 7 మార్లు. అప్పుడు 7 ఎన్ని అవుతాయి? 14 మాటలు గుర్తు చేసుకుందాము. అందుకు నేను రాను, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాను. ఎందుకు వస్తున్నాడు? దేవుని మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పను. మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచులాగను, నేనుండే స్థలములో మీరును ఉండులాగునా. మరలా వస్తాను, చాలు, మరలా వస్తాను. మరలా ఎందుకు వస్తాను? నీ పాపం కొరకు ప్రాణం పెట్టడానికి కాదు, నీ కొరకు మరణించడానికి కాదు, నీ కొరకు రక్తం కార్చడానికి కాదు. మరలా నేనుండిన స్థలంలో నువ్వు ఉండులాగున్నా నేను వస్తున్నాను. అయితే నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు యేసు రక్తం చేత కడగబడిన అనుభవం ఉందా? నీ మనస్సు మారిందా? నీ హృదయము మారిందా? నీ తలంపులు మారాయా? నీ ఆలోచనలు మారాయా? ఆ స్థలంలో నీవు ఉండటానికి యోగ్యుడివేనా? ఒకసారి ఆలోచించి, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆలస్యం చేయక వస్తున్నాడు, అకస్మాత్తుగా వచ్చేస్తాను అంటున్నాడు. నేనుండిన స్థలంలో మీరును ఉండులాగిన మరలా నేను వస్తాను. నువ్వు రెడీగా ఉన్నావా? నీ మనసు మారిందా? ఇంకా ఈ భూ సంబంధమైన ఆలోచనలేనా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తినడము, తాగడము. యేసుప్రభు వారి కార్యాలు ఎవరు కూడా ఏడ్ చేయట్లేదు, పట్టించుకోవట్లే. అందరూ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు. ప్రభు కార్యాలు ఎవరు కూడా ఏం చేయలేదు, తలంచలేదు. అందుకు నేను ప్రాణం పెట్టాను, నేను మరణించాను, నేను తిరిగి లేచాను, దానికి ఎవరు సాక్షులంటే మీరే. ఎంత స్పష్టంగా చెప్పాడండి ఆయన. దానికి మీరు సాక్షులు. నేను వెళ్ళిపోతున్నాను, మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు సంఘాన్ని నువ్వేం చేయాలా? సమకూర్పు చేయాలి. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘములో నువ్వు ఒక సభ్యుడిగా, ఒక అవయవానిగా, ఒక అంగముగా నీవు ఉన్నావు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము నువ్వేమవ్వాలంటే పాటుపడినట్టు వాడిగా ఉండాలి. సంఘ క్షేమమును కోరుకోవాలి, సంఘము అభివృద్ధిని కోరుకోవాలి, సంఘము యొక్క సంపూర్ణతని కోరుకోవాలి, సంఘము క్రీస్తులో పరిపూర్ణత అవ్వాలని కోరుకోవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. నేను మరలా వస్తున్నాను, ఆర్ యు రెడీ అని అడుగుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటే నువ్వు అటు నుండి ఏమి సమాధానం చెప్పాలి తెలుసా? ఓ ఎస్ ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉంటే నీ ఎల్ఐసి లేట్ అయిపోద్ది, సిద్ధంగా ఉంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైపోద్ది, సిద్ధంగా ఉంటే చెప్పు
బోళ్ళోటి ఉన్నాయి. అది ఏకం బజాజ్ అట, ఇవి ఏకం. ఏమయ్యి ప్రభువా తినకుంటున్నా ఆయన అసలుక చెప్పు, ఒక వస్త్రము కొనుక్కోకుండా దీన్ని జాగ్రత్తగా దాచి అని ఆయన దాచేవి. అవి ఏమైపోతాయి? ఉండిపోతాయి. ప్రభు వచ్చినప్పుడు ఇవేవి రావు. అవి వస్తాయని ఒకళ్ళు దాచుకుంటున్నవేమో, అచ్చచ్చే అవేవి రావు. నీతో వచ్చినవి ఏవేనంటే దేవుని యొక్క మాటలు సెలవిచ్చే, వాని యొక్క పని ఎట్టుదో ఏది పరీక్ష చేస్తుంది? అగ్ని. నీ పని ఆ రోజు తెలిసిపోద్ది, నీ విశ్వాసము. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎంత విశ్వాసం. ప్రభువా ఇదిగో ఈ ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇచ్చానయ్యా, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాలు ఇచ్చానయ్యా, రోగిగా ఉన్నప్పుడు దర్శించానయ్యా, పరమశించానయ్యా, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూడలేనయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, ఈయన బీద సహోదరులకు చేసే కాబట్టి నాకు చేసినట్లు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఒకటి, ఆయన మేఘారుడై వచ్చును. 2, ఆయన పరలోకం నుండి వచ్చును. 3, ఆలస్యం చేయకు వచ్చును. 4, అకస్మాత్తుగా వచ్చును. 5, దేవుని మాటలు చదివేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనము. 22వ అధ్యాయం, ఇదిగో త్వరగా వస్తున్నాను. ఎలాగ వస్తున్నాను? త్వరగా వస్తున్నాను. అమ్మా యేసుప్రభువు వారు త్వరగా వచ్చేస్తున్నాడు తల్లి. ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి ఈ రాజ్య సువార్త సకల జనులకి ఏటి చేయాలి? ప్రకటించాలి, వ్యాప్తి చేయాలి. అది మన బాధ్యత. సంఘము బాధ్యత ఏంటో తెలుసా? ఈ వార్త మోసుకెళ్ళాలా. ఈ రాజ్య సువార్త సంఘము అనేక మందికి ఏటి చేయాలా? ప్రకటన చేయాలి. సంఘము 2 పనులు చేయాలి. 1, వెళ్ళగలిగితే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళేవాడిని ఏటి చేయాలి? పంపించాలి. మోడల్ సపోర్ట్గా ఉండాలి. అక్కడ నీకు సైకిల్ కావాలా? మేమున్నాం, మా సంఘం ఉందే, బేతేలు సంఘం ఉంది, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏటి చేస్తాం? ప్రార్థనే చేస్తాం, కానీ సైకిల్ మాత్రం అటువంటి సంఘం. నువ్వు వెళ్ళు, నీకు అన్ని విధాలుగా మోడల్ సపోర్ట్ మేము. సంఘానికి ఆయన వచ్చినప్పుడు ఏమిస్తాడో తెలుసా? ప్రతిఫలము. వాని పని నిమిత్తం ఏటిస్తాడు? ప్రతిఫలం. మీరు నిజంగా ధన్యులే ఈ సంఘము. ఎందుకు ధన్యులు అని అంటే, అక్కడ నాకు పరిచర్య చేయడానికి సహకరిస్తున్నారు, ఇక్కడ కూడా పరిచర్య చేస్తారు. అందుకు మీరు ధన్యులయ్యారు. లేదు అని అంటే మీరు ఏమైపోదురు? సేవకుడికి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా మీరు ఎటువంటి వాళ్ళు? ధన్యులే. ఒకరోజు నువ్వు ఇచ్చిన ఆ పైసాకి ఏముంది? ప్రతిఫలం ఉంది. అది కొద్దిదనమే కావచ్చు. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు, ప్రభువా 24 గంటలు చెమటూర్చి నేను కష్టపడిన పైసా ఇదిగో నీ సేవకుడికి ఇచ్చానయ్యా, సింగనాపురంలో పరిచర్య చేయమని. ఆయనకి 4 దినాలు ఇచ్చాము. ఆయనకి ఛాన్స్. ఎన్ని దినాలు ఇచ్చావు? 4 దినాలు. మధ్యలో వెళ్ళిపోతున్నాయి సరే, ఇదిగో స్టీవెన్ నన్ను పెట్టి వెళ్ళిపోతుండేవాడు ఆయన. అబ్బా ధైర్యంగా ఒకరోజు నీకు ఆయన ఏటేస్తాడో? ప్రతిఫలం. వాని పని నిమిత్తం ఆయన దగ్గర ఏటుంది? ప్రతిఫలం. చదువు ప్రకటన గ్రంథం 22:12 వచ్చింది. చదువు నాన్న. త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చడికి ఏముంది? జీతము. అందుకే ఆయన తిరిగి లేచి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జీతాలన్నీ నెల లాస్ట్ వచ్చేకలు అయిపోతున్నాయి. ఆయన ఒకరోజు ఏటైపోతాడు? జీతం. బహుమానం ఉంది, ఆయన దగ్గర ప్రతిఫలం ఉంది. ఆయన కొరకు నువ్వు చేసిన పని నిమిత్తము, నువ్వు సంఘములో చేసిన పని నిమిత్తము, పరిచర్య నిమిత్తం చాపలేస్తున్నావు, మందిరాన్ని ఊరుస్తున్నావు, నువ్వు వంటలు వండుతున్నావు, ఈ మందిరాన్ని శుభ్రం చేస్తున్నావు, బాత్రూములు శుభ్రం చేస్తున్నావు, గాస్పుల్ మీటింగ్కి సహాయపడుతున్నావు, అనేక మీటింగులకి నీ గుప్పులు విప్పుతున్నావు. నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ఒకరోజు ఆయన దగ్గర ఏముందంటే జీతం. భయపడకు, యేసు మరలా వస్తాడు. ఏం తీసుకొని వస్తాడు? జీతం తీసుకొని వస్తాడు. నా ప్రభు వస్తాడు నా కొరకు. అయ్యా ఈ విజయనగరంలో నేను కష్టపడ్డానయ్యా, అయితే నీ కొరకు ఏముంది? జీతం ఉంది. వా ఎంత గొప్ప సంగతి. ఏమి భరోసా ఇచ్చాడు ఆయన. వెళ్ళిపోతూ శిష్యులతో చెప్తూ, ఆయన భయపడకండి, నేను వెళ్ళి మీ కొరకు ఏటి సిద్ధమని. అందుకు ఆయన తిరిగి లేచాడు. ఆయన అందుకు వెళ్ళాడు పరలోకానికి. ఆయన జీతం తీసుకురావడానికి మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన దగ్గర నీ జీతం ఉందా?
పని చేస్తేనే జీతం. ఏమన్నా నేను 3 వారాలు వస్తేనే 5వ తారీఖు ఐసికలా నొక్కుతారు ఒకసారి. లేకపోతే జీతము అన్న 4 రోజులు మీరు సెలవు పెట్టేది ఎలాగైనా మీకు జీతం దొరుకుతుందా? ఎన్ని రోజులు? పోనీ 1-2 రోజులు అంటే గ్రేస్. కానీ నెల రోజులు అన్న, నెల రోజులు కష్టపడకపోతే విజయ్ కుమార్ అని గట్టిగా ఫోన్లను మాట్లాడి ఎవరేసేస్తారన్న? నెల రోజులు 3 వారాలు కూడా రాకపోతే ఈ నెల బంద్ అంతే. ఓకే నాయన. ఒకరోజు ప్రభు దగ్గర ఏముంది? నువ్వు ఖర్చు చేస్తేనే. ఎటు చేయాలా? ఖర్చు. ఒక పూట కూలువని ఇంట్లో ఆయన చేర్చి అన్నాడు, నువ్వేదైనా ఖర్చు చేస్తే మరలా నేను వచ్చినప్పుడు దానికి 2 వంతులు నేను నీకు ఇస్తాను. ఖర్చు చేసే అనుభవం ఉందా? మందిరంలో ఏటి ఖర్చు పెడతావు చెప్పు? పుట్టినరోజు అయినప్పుడు ఖర్చు చేస్తావా? ఏటి ఖర్చు? కేక్ వస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తారు. పాస్టర్ గారికి ఎప్పుడు అలవాటే 65వ కీర్తన 11వ వచ్చిన తీర్చి చదవండి. దయా కిరీటం. ఏ కిరీటం? ఒక ఆమె అంటుంది సంతోషపడిన అన్న దయా కిరీటం ఉందన్నాను. దయా కిరీటం ఉన్నదంటే నాకు తెలియలేదు. అంటే దాని అర్థం ఏంటంటే పుట్టినరోజు ఉన్నదన్నాను. అవును. దేనికి ఖర్చు చేస్తాను? ప్రభు పని కొరకే, ప్రభు సేవ కొరకే. దానికి మనము సాక్షులము. ఏ మంచి మాట చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దానికి మీరెవరు? సాక్షులు. ఆయన లేచాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి సజీవుడై లేచాడు. దానికి మీరు సాక్షులు. అయితే మీరు చేయవలసిన పని ఆయన సువార్త చేయాల, ఆయన యొక్క సంఘమును వ్యాప్తి చేయాల, ఆయన యొక్క పనిని వ్యాప్తి చేయాల. ఇలాగ ఇంతమందే కాదు కూర్చోడము, అనేక మందిని ఏం చేయాల? సమకూర్చాలి. సంఘము కొరకు ఏటవ్వాలా? ప్రయాసపడాలి. అన్న నాకు తెలిసినట్టు వాళ్ళు ఉన్నారు, రండి అన్న. నాకు చేత కాదు, నేను ఎన్నిసార్లు చెప్పినాయి వాళ్ళు వినట్లేదు. మీరు ఒకసారి వస్తే మాట్లాడితే నువ్వు ఒకసారి పరిచయం చేసి వదిలే. పాస్టర్ గారు 10 సార్లు వెళ్తుంటాడు, అలాగే అదే పని టీ కొట్టుకెళ్ళొట్లు అలాగే వెళ్తున్నాయి. అమ్మ బాగున్నారమ్మా అని వాళ్ళకి అర్థమైపోద్ది. ఈయన వదలడు, మనం వచ్చినంత వరకు ఈయన జిడ్డులాగా ఉన్నది, ఒకసారి వెళ్ళిపోదు. అవును. దానికి ఎవరు సాక్షులు? మీరు సాక్షి. గుడ్ ఫ్రైడే రోజు మొన్న 26 పిల్లలు వచ్చారు, మీరు గుర్తెరగారు లేదు. ఎక్కడ మందిరానికి వెళ్ళిపోవాలని అడుగుతుందా అమ్మాయి. అప్పుడు చిన్నారి చెప్పింది, మా అంకుల్ ఉన్నారు బేతేలు అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళండి అని. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అన్న ఎక్కడ ఉన్నావని. నేను ఇక్కడ ఉండిపోయానమ్మా సింగనాపురంలోని అని అంటే, సరే ఎవరైనా ఉన్నారు? ఉంటారమ్మా వెళ్ళండి. అంటే సంఘానికి సంఘ కాపరి ఉంటే ఆ సంఘము తాలు అడ్రస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియకపోతే ఎలా గ్యాదరింగ్ అవుతుంది, ఎలాగ అభివృద్ధి అవుతుంది? మనం వచ్చినట్టు రోజు వచ్చి అన్న ఫేజులాడన్నా ఫేజులాడన్నా అక్కడ వండిసి మనం తినేసి ఇదే నటు గోల. సంఘము కొరకు ఏం చేయాలా? ప్రయాసపడు, శ్రమపడు. అనేకమైన ఆత్మలను సంఘంలో ఏం చేయాలా? సమకూర్చు. నువ్వు అటు నుండి తిరిగి చెప్తావు కదా, నేనెందుకు పేసి పడతానండి, మీకు నెలకి ఇస్తాను కదా జీతము అని. సంఘ కాపరి ఎప్పుడు ప్రయాసపడు. సంఘ కాపరి ఎప్పుడు ఏడు చేస్తాడు? పచ్చని గడ్డి, లేత గడ్డి ఏదో అది చూసి వాటిని ఏడు చేస్తాడు, పశువులకి పెడతాడు. మంచి నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు, మంచి ఓట దగ్గరికి తీసుకుని వెళ్తాడు, మంచి మేత వేస్తాడు. మేత కొరకు ఆయన ఆలోచన చేస్తుంటాడు, ఈరోజు ఏ మేత వేయాలా అని. ఏ మేత పడితే ఆ మేత వేస్తే కొన్ని గొర్రెలేటు చేయవు, తినవేవి తొక్కేస్తాయి. తొక్కేసి ఆకలితోటే ఉంటాం, కానీ అది బాగులేదన్న. ఆ మేత కరెక్ట్ అయిన మేత పడిపోయింది అనుకో, రుచికరమైన మేత పడుతుంటే ఇంకా నవ్వులతోనే ఉంటుంటావు. నువ్వు టైం కొరకే నీకు తెలియదు. టైము అని నేను చెప్పినప్పుడు అప్పుడు అమ్మ టైం అయిపోతుందా అని నీకు అర్థమవుతుందా? ఆయన వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభు వస్తాడు, ఆయన కంపల్సరీగా వస్తాడు, 100% ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ? ఈ భూలోకంలో తేలిపోయావా? ఈ పనుల్లో తేలిపోతే ఎత్తబడే గుంపులో ఉండవు. విడువబడితే ఎంత భయంకరమైన నష్టము కలుగుతుంది. బైబిల్లో చక్కని మాటలు ఉన్నాయి. విడువబడితే 3 ఆరులు అంటే 666 ముద్ర నొసట మీద
చెప్పు. చేతి మీద ఆ ముద్ర వేయబడాలి. ఆ ముద్ర వేయబడితే కానీ క్రయ విక్రయములు జరపబడవు అని రాయబడ్డాయి. అది వేసుకొని తిరుగుతామా? అబ్బా నాకు 666, నాకు 600. ఒకసారి ముద్ర వేసేస్తామా, ఇంతే సంగతులు మన పని. ఆ ముద్ర లేకపోతే కొండము అమ్మబడ్డం అనేది జరగదు అని రాశాడు. క్రయ ఏదైనా కొనాలంటే అడుగుతాడు సావుకారు, ఏయ్ ముద్ర ఉందా అని. లేదండి నేను వేసిపోయి నమ్ముకున్నానండి. అయితే నీకేమబడదు. విడవబడితే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే 7 ఏండ్లు శ్రమలు. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ, 3.5 సంవత్సరాలు అన్యజనులైన మనకి శ్రమ. ఎంత భయంకరమైన శ్రమ. శ్రమలో ఉండిపోతావా? అందుకు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడా? అందుకు ప్రభు నీ కొరకు రక్తం కార్చాడా? అందుకు ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచుట వల్ల నీ సంఘానికి అన్నాడా? అందుక నువ్వు ఆయనతో పాటు ఎత్తబడాలని. ఒక ఉదాహరణ చెప్తున్నాను. నా కొడుకు ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు. ఉదాహరణకి చెప్తున్నాను. ఆడు ఎక్కడే ఉన్నాడులే. ఆడు ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు. ఆడు వస్తున్నాడు అనుకో. ఆడు వస్తుంటే తండ్రికి నాకు ఎంత సంతోషం అన్నా, రాత్రల్లా నిద్ర పట్టదు. నాకన్నా ఇంకా అమ్మకు మరీ నిద్ర పట్టదు. ఆడు ఇంటికి వచ్చేస్తున్నాడు అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి కాసేస్తుంటాను. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఏ భోగి ఏటి ఆడింటికి రాగలుగుతాడా లేదంటాడా? వచ్చేయగలడు. కానీ ఆ ఆతురత సేమ్ ప్రభు కొరకు అంత ఆతురతతో ఉండాలి. ప్రభువు కూడా మన కొరకు అంత ఆతురతతో ఉన్నాడు. నా రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో, బేతేలు సంఘంలో ఎంత వాళ్ళందరినీ ఒకరోజు నేను కలుసుకోవాలని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒక తండ్రిగా. నా బిడ్డలు వచ్చేస్తారు, నేను వాళ్ళని ఎదుర్కోవాలి. దిగ్గానే ఒకవేళ ఆడు దిగ్గానే ఏడ్ చేస్తాను. మొట్టమొదటిగా ఏడ్ చేస్తాను. ఆడిని పట్టుకొని కౌగిలించుకొని, ఎలాగరా రాసే పరీక్షలు? అబ్బా ఒకరోజు యేసు ప్రభువుని నువ్వు ఎదుర్కొన్నప్పుడు వెల్కమ్ అని చెప్పి ఆయన్ని నేర్ చేస్తాడు. గట్టిగా పట్టుకొని హత్తుకుంటాడు. డేవిడ్ నీ కొరకేరా నేను చనిపోయాను, నీ కొరకే ప్రాణం పెట్టాను, దానికి నువ్వు సాక్షివయ్యావు, అందుకు దేవుని రాజ్యం నీది. దానికి సాదృశ్యమైనదే, ఆయన శరీరానికి సాదృశ్యమైనదే ఈ యొక్క ప్రభు యొక్క బల్ల. ఆయన రక్తానికి సాదృశ్యమైనదే ఈ యొక్క ప్రభు యొక్క ద్రాక్షారసం. దానికి నువ్వు సాక్షిగా ఉండాలి. దానికి సాక్షులు అయ్యారు 12 మంది శిష్యులు. ఒకడు తప్పిపోయాడు, అందులో 11 మంది ఇంకా ఒక నెంబర్ వేసి మరలా చేర్చారు. 12 మంది బూదిగాంతముల వరకు దానికి ఏమయ్యారు? బూదిగాంతముల వరకు మనం వెళ్ళక్కర్లే. మనం ఉండిన ఈది, మనం ఉండిన ఆ చుట్టుపక్కల ప్రాంతం, మన విజయనగరాన్ని మనం ఏం చేయాలి? చూసుకోవాలి. ఈ బేతేలకి ఇంకొక బ్రాంచ్ ఏర్పడినంత వరకు నేను కష్టపడతాననే తీర్మానం కలిగి నువ్వు ఉండాలి. అంతేగా ఎప్పుడు మనం చాలు ఎక్కువ మంది అయితే దెబ్బలాడు కొంతమేటో ప్రయాసపడు. ఎప్పుడు వచ్చేసి ప్రభు యొక్క శరీరాన్ని ఇడిచి వెళ్ళిపోవడం కాదు. ఒక్క ఆత్మనేనే నువ్వు కను. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన మనల్ని అందరినీ కన్నాడు, సంఘాన్నే కన్నాడు. సంఘం ఏర్పడ్డది ఆయన పునరుద్ధానం తరువాత. మరి నువ్వు ఒక్కళ్ళేని కనుకుంటా, ఒక్కలకి అన్న వీళ్ళు నా ద్వారానన్నా వచ్చారు, రక్షణ పొందారు, మారు మనసు పొందారు. ఒక్కరిని కూడా నువ్వు నడిపించుకోకుండా ఈ జీవిత యాత్ర ముగిస్తే నీ జీవితం ఏంటి? ఖాళీ సంచి. అక్కడ ఉదాహరణకి చెప్తాను. స్టీవెన్ అన్న అనగానే ఇదిగో నీకు జీవకిరీటం అని ఇచ్చాడు అనుకో, పాస్టర్ గారిని ఆయనకే జీవకిరీటం ఇస్తే నాకేటి ఇస్తాడని నేను అక్కడ నుండి చూస్తుంటాను. అబ్బా నాకు ఇంక ఎన్ని కిరీటాలు ఇచ్చేస్తాడని. ఉదాహరణకి చెప్తాను. డేవిడ్ అని పలికాడు, ఏటి లేదు నీకు అన్నాడు అనుకో, అది ఎలాగుంటుందంట? అదేటి ప్రభువా, నేను ఉదయం నుండి రాత్రి దాకా కష్టపడింది, నేను మధ్యన కష్టపడింది ఆయనకు జీవకిరీటం ఇచ్చావు, నాకేటీ లేదని అంటే నోర్మై. నువ్వు భూ సంబంధమైన వాటి మీద నువ్వు ఏటి చేసావు? మనసు. ఈ జీతం ఏంటి? ఈ లోకంలో బోల్డోటి జీతం, కానీ ప్రభు దగ్గర నీకు అమౌంట్ ఉందా? అకౌంట్ ఉందా? అది ఎప్పుడైనా ఓపెన్ అయ్యిందే? ప్రభు దగ్గర ప్రభు నా కొరకు ఇది తీసుకొని వస్తున్నాను చెప్పగలుగుతావా? పౌలు అన్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను,
నా కొరకు ఇక మీద కిరీటం ఉంది. అబ్బా, ఏం మంచి మాట చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు నాకు ఆయన ఒక కిరీటం తీసుకొని రాబోతున్నాడు. ఎందుకు తీసుకొని రాబోతున్నాడు? ఆయన అన్నాడు, నేను క్రీస్తుతో కూడా పోలి నడుచుకున్నాను. క్రీస్తు అనుభవించిన దెబ్బలు ఏవైనా మిగిలిన్నవి అవి నా శరీరం అందు నేను ఏడు చేశాను, అనుభవించాను. అబ్బా, ఏమి సాక్ష్యం! ఏటమ్మా, శ్రమలు, సహోదరుల వలన, కపట సహోదరుల వలన ఆపదలు, ఇంకా పట్నము వలన ఆపదలు, నా స్వజనుల వలన ఆపదలు, ఇంకా చెప్పు సంఘము వలన ఆపదలు, ఇంకా దొంగల వలన ఆపదలు, ఇంకా చెప్పు ఇన్ని ఆపదల్లో నేను మిగిలి ఉన్నాను. అంతేకాదు అనేక మార్లు జాగరాలు చేశాను, అంటే నిద్రలేక ఆల్నైట్లు చేశాను, రాత్రుల్లో సంపూర్ణ రాత్రులు గడిపాను. ఆకలితో ఉన్నాను, వస్త్రహీనుడినై చలితో ఉన్నాను, దిగంబరిగా ఉన్నాను. ఈ వేకం ఎందుకున్నావు పౌలు అని అంటే కింద అంటాడు, ఈ వేకము సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం. ఇప్పుడు ఆరాధన అయిపోద్ది, అందరము భోజనం చేసిన తర్వాత గాస్పుల్కి వెళ్ళిపోదాము అని అంటే అప్పుడు మీరు అందరూ ఏంటంటారు, గొప్ప పనివాడు అన్న, ఎప్పుడు లేని ఇది ఈరోజు నీకు వచ్చిందా? కనీసం ఆదివారం ప్రభు బల్ల అయిపోయిన తర్వాత మన యొక్క నియమం ఏంటి? అవుట్ రీచ్కి వెళ్ళాలి, మినిస్ట్రీకి. ఎవరైతే ప్రభు శరీరంలో చేయి వేస్తున్నారో, రక్తంలో పాలు పొందుతున్నారో అట్టివారు ఏటి చేయాలి. ప్రతి ఆదివారము ఇది అయిపోయిన తర్వాత లవ్ ఫీస్ట్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలి? ఒక వీధికేనే సువార్తకి వెళ్ళి బోర ఊదిడమే. ఆదివారం నాడు ఎలాగో సెలవు దొరుకుతుంది కదా, ఏటి చేస్తాం? నిలబడి ఒక పాట పాడేసి అమ్మా యేసునందు విశ్వాసం, అంతే, నీ పని అయిపోయింది. అది కష్టమైపోతుంది మనకు, అది కూడా ఏమైపోతుంది, కష్టమైపోతుంది. స్టీవ్ నాన్న అన్నారు, 4 గంటల దాకా నువ్వు ఉండాలి. 4 గంటల దాకా కాదు, 2 రోజులే ఉండిపోతున్నాను. మరి ఒకరోజు ఎందుకని ఆదివారం నాడు, సోమవారం నాడు కూడా ఉండిపోతున్నాను. ఎందుకు? సంఘములో అనేక మంది ఏమవ్వాలి? చేర్చబడాలి, ప్రయాసపడాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. అటు కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.